ఓం శ్రీ సాయిరాం. భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం, దానికి సంబంధించిన చిన్న దృష్టాంతం చెప్పుకున్నాం. 8వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్తాడు భగవంతుడు, అంతకాలేక మమేమ స్మరం. అంత్యకాలమునందు ఎవడైతే నన్ను స్మరిస్తూ చనిపోతాడో వాడు మోక్షాన్ని పొందుతాడు, నా దగ్గరికి వచ్చేస్తాడని కృష్ణ భగవానుడు చెప్పాడు. మరి అంత్యకాలంలో మనం స్మరించాలంటే అప్పటికప్పుడు వెళ్ళిపోస్తుందా? రాదు కదా. చిన్నప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇది నిజంగా జరిగినటువంటి యథార్థమైనటువంటి గాథ కర్ణాటకలో జరిగింది. ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడట. అతనికి ఒక 4 కుమారులు ఉన్నారు. అతను ఏంటంటే అంత్యకాలంలో భగవంతుని స్మరిద్దాం, ఇప్పుడు ఎందుకు అని అనుకుంటున్నాడు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఆటపాటలు, బాల్యం బాయను, ప్రాయములో ప్రేమాయనమాయను, ముదిమిని చింతలు ముదిరేపోయాను, పరాబ్రహ్మగా పట్టకపోయాడు. ఈ 8వ అధ్యాయంలో 5వ శ్లోకం చూసి అంత్యకాలంలో స్మరించుకుందామని అనుకున్నాడు. అంత్యకాలం ప్రతి ఒక్కడికి వస్తుంది. 100 వర్షముల దాకా మితం చెప్పిరు కానీ నమ్మరాదా మాట నమ్మన. బాల్యం ఉందో, ప్రాయం ఉందో, ముదిమి ఉందో, ముసలి ఉందో, ఊరనో అడవినో వదకం వచ్చిందో ఎప్పుడో కూడా పోతాం. అతనికి లాస్ట్ స్టేజ్ వచ్చింది. వచ్చేసరికి డాక్టర్ చూశారు, కష్టం అని చెప్పారు. ఈలోగా మాట పడిపోయిన తర్వాత ఓల్డ్ ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది. ఈ కొడుకులందరూ దగ్గరే ఉన్నారు. ఆ కొడుకులకి ఏదో చెప్పదాం అనుకుంటున్నాడు కానీ మాట స్పష్టంగా రావటం లేదు. ఖా 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 అని ఖా అనే అక్షరం పలుకుతున్నాడు. ఈ కొడుకులందరూ చేరి, రే నాన్నగారు ఏదో మనకు చెప్పాలనుకుంటున్నారా? ఏంటి నాన్నగారు అంటే ఖా ఖా ఖా. అందులో ఆలోచన, రే కా అంటే కనకం అంటే బంగారము డబ్బు ఎక్కడో దాచిపెట్టాడు రా నాన్నగారు, మన కోసం ఎక్కడో దాచిపెట్టాడు. నాన్నగారు డబ్బా బంగారమా అని వీళ్ళు అడిగారు. కాదురా అని తలకాయలు కూపాడు. ఖా 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 అంటాడు. మళ్ళీ ఖా అంటాడు. ఖా అంటే కన్నడ భాషలోన కాతో కర అంటే ఆవు దూడ. ఇటు కొంపదీసి కర అంటున్నాడు. ఆవు దూడ, అక్కడ ఆవు కూడా ఉందట. ఆవు ఉంది, ఆవు దూడ ఉన్నాయట. నాన్నగారు ఆవు దూడ అంటే కాదురా అని తలకాయ కూపాడు. ఏంటి నాన్నగారు చెప్పండి. ఖా ఖా కరజాన అంటే ధాన్యపు కొట్టుకి కన్నడంలోన కరజాన అంటారు. అంటే వాళ్ళకి ధాన్యపు కొట్టు కూడా ఉందట. ఒకవేళ ధాన్యం కొట్టులో ఏమైనా దాచిపెట్టాడేమో కరజాన అంటున్నాడు అనుకొని, నాన్నగారు ధాన్యపు కొట్టులో ఏమైనా దాచారా అని చెప్పేసి కాదురా మన తలకాయలు ఊపుతున్నాడట. మళ్ళా ఖా అంటున్నాడు. అని వీళ్ళకి అర్థం కాలేదు. అంటే వీడు ఏం చెప్తున్నాడంటే కన్నడంలో కసబరిక అంటే చీపురు కట్ట. కసబరిక అంటే చీపురు కట్ట. అక్కడ లేగదూడ చీపురు కట్ట తినేస్తుంది, పాడు చేస్తుంది. ఒరు ఎదవల్లరా, అక్కడ చీపురు కట్ట దూడ పాడు చేస్తుంది, దాన్ని జాగ్రత్త పరచండి రా అని చెప్తున్నాడు అనమాట. ఖా అని ప్రాణం వదిలేశాడు. అంటే వీడు చచ్చిపోయేటప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ స్మరించకంట ఆ చీపురు గడ్డ భద్రపరచండి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే భగవంతుడు అంత్యకాలం నందు మనం భగవత్ చింతన చెయ్యాలి అంటే రాదు. వీడేమిటి వచ్చే జన్మలో ఈ రోడ్లు ఊడ్చుకున్న వాడు జన్మ ఎత్తాడు. మన కర్మలన్నీ ఎలా ఉంటాయంటే మనం ఏదనుకోని చచ్చిపోతామో ఆ జన్మ ఎత్తవలసి వస్తాం. అంచేతను భగవంతుని యొక్క నామస్మరణ మనం నిరంతరము స్మరిస్తే, అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ ఉంటే ప్రతిరోజు అందులో ఒక పార్ట్, ఒక భాగాన్ని మనం ఆధ్యాత్మిక చింతనలో పెడితే అంత్యకాలంలో భగవంతుడు మన జ్ఞాపకం వస్తాడు. నీ జీవితాంతం కూడా వదిలేసి లాస్ట్ లో భగవంతుని యొక్క నామస్మరణ రమ్మంటే ఎలా వస్తుంది? కనుక అది కరెక్ట్ కాదు. నిరంతరం కూడా భగవంతుని యొక్క నామచింతన చేయాలి. ఇలాగే ఒక ఊర్లోన ఒక వ్యాపారస్తుడున్నాడు, ఒక ఇనప వ్యాపారి. ఆడు కూడా యుక్తితో 4 కొడుకులకి 4 పేర్లు పెట్టుకున్నాడు. రామ కృష్ణ గోవింద నారాయణ. వీడు కూడా అటువంటి తెలివైన వాడే. వీడికి మళ్ళీ అంత్యకాలం వచ్చింది. అంత్యకాలం వచ్చిన తర్వాత చూశాడు, డాక్టర్ గారు చెప్పారు, వీడు బహుశా ఈ రోజు కానీ రేపు కానీ చనిపోతాడని చెప్పారు. చుట్టాలందరూ వచ్చారు. ఆ భార్య ఎక్కడ ఉంది? రాముడు ఏడి అన్నాడు. రాముడు పెద్ద కొడుకు. ఇదిగోండి నాన్నగారు ఇక్కడే ఉన్నాను అన్నాడు. కృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు. నేను ఇక్కడే ఉన్నాను నాన్నగారు. గోవిందుడు అన్నాడు. గోవిందు కూడా ఇక్కడ ఉన్నాడు. నారాయణ నేను కూడా ఇక్కడ ఉన్నాను నాన్నగారు. చూశాడు, 4 వైపులు చూసి ఏమన్నాడంటే, ఇప్పుడు వెధవల్లారా మీ 4 ఇక్కడ చూస్తూ ఉంటే, అంటే వాడికి 4 ఇనప కొట్లు ఉన్నాయి. ఒక్కొక్క ఇనప కొట్టుకి ఒక్కొక్కడు యజమాని. 4 కొడుకులకి 4 యజమాని. మీ 4 ఎక్కడే చూస్తుంటే ఆ ఇనప కొట్లు ఏమవ్వాలరా అని ప్రాణం వదిలేశాడు. అంటే చూస్తున్నాడు వాడు వీడు. ఆ కొడుకులకి ఏమంటున్నాడు, మీ 4 ఎక్కడ చూస్తుంటే ఇనప కొట్లు ఏమవ్వాలన్నాడట. అంటే ఆడి దృష్టి అంతా కూడా ఆ ఇనప కొట్ల మీదకి వెళ్ళిపోయింది. భగవంతుని యొక్క నామస్మరణ చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసుకుంటే
మనకి అలవాటు పడుతుంది. అంచేత నిరంతరం కూడా తీరిక సమయాల్లో మనకి ఎంతో కొంత సమయాన్ని భగవంతుడి కోసం మనం కేటాయించుకుంటే అంత్యకాలంలో భగవంతుని స్మరించడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలి. ఇది ఒక్కటే మనకు శాశ్వతమైనటువంటిది. మనతో వచ్చేది మన యొక్క మంచి చెడు, ఈ రెండు మాత్రమే మన వెంట వస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉండడానికి ప్రయత్నించాలా. ఓం శ్రీ సాయిరాం.